ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించినావు, నీ కృపనిచ్చినావు, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశున్నై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలోను కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. మనము చదివిన వాక్య భాగంలో హెస్కేలు దేవుని యొక్క ఆత్మ చేత ఈ ఎండిన ఎముకలతో నింపబడిన ఒక లోయలోకి తీసుకొని వెళ్ళబడటం చూస్తూ ఉన్నాం. ఆ లోయలో ఆయన అటు ఇటు సంచరించిన తరువాత దేవుని యొక్క మాట ఆయనకు ప్రత్యక్షమవటం మనము చదవగలము. ఎండిన ఎముకల్లో ఉన్న స్థలమునకు ప్రభు తన సేవకుడిని తీసుకొని వెళ్ళినాడు. అక్కడ జీవము లేని, ఇంకా జీవమునకు ఎటువంటి ఆస్కారము లేని ఎముకల మధ్య నిలబెట్టి ఆయనతో మాట్లాడటం ప్రారంభించిన. అనేక సార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల మధ్య నిలబడుచూ ఉంటాం. ఇంకా ఏ విధమైన సహాయము లేదు, ఎవ్వరు మనకు సహాయము చేయరు, ఇంతే అన్న ఒక స్థితికి వెళ్ళిపోతాం. కానీ ప్రభు తన యొక్క వాక్యము చేత, తన యొక్క మాట చేత నీ జీవితమును మార్చగలడు అనేదానికి ఈ అధ్యాయము ఒక మంచి మాదిరిగా ఉన్నది. ఇశ్రాయేలీలతో పోల్చి ప్రభువు చెప్పినప్పుడు, ఇశ్రాయేలు మేము కొట్టివేయబడ్డాము, మేము నాశనమైపోయాం, మేము అదమైపోయాం అనుకుంటూ తమ జీవితముల గురించి దుఃఖిస్తున్న సమయంలో ప్రభు తన సేవకుని ద్వారాగా ఈ కార్యములను బయలుపరచడం. మన జీవితంలో కూడా అనేక సార్లు ఎండిపోయిన వారిగా, ఇంకా దేవుని యొక్క సహాయం లేదు, ఎవ్వరు మనకు తోడుగా లేరు, ఎవ్వరు మనల్ని నడిపించేవారు లేరు, నా జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటూ దుఃఖిస్తూ ఉంటాం. అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కోసము తన యొక్క కృపను దాచి ఉంచినాడు. తన సేవకుడిని చేత, తన వాక్యము చేత నిన్ను బలపరిచి నీ జీవితమును మార్చాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మార్చబడేదానికి, నీవు దేవుని యొక్క వాక్యమునకు లోపరుచుకునేదానికి సిద్ధముగా ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ హృదయము దేవునితో సరిగా ఉండాలని, లేకుంటే దేవుని కృప నీకు అనుగ్రహించబడినప్పుడు సరిచేసుకునేదానికి నీవు సిద్ధముగా ఉన్నావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలోయల్లో ఎముకలన్నీ ఎండిపోయినాయి, అనగా కుళ్ళిన స్థితి దాటి ఒక వ్యక్తి చనిపోయి కుళ్ళిపోయి ఆ శవం ఇంకా అనేక సంవత్సరాల తర్వాత ఎముకలు ఎలాగైతే బయటపడాయి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులను కూడా మరలా జీవింపగల చేయనని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ఆ ప్రభు నీకు నాకు సమీపముగా ఉన్నాడు. తన వాక్యమును పంపిస్తున్నాడు, తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. నీ జీవితంను మార్చాలనుకుంటాను. ఆ వ్యక్తిని చూడు, అతని యొక్క బలహీనత ఏమిటో చూడు, అతన్ని పరీక్షించి అతన్ని బాగు చేయని అనేక సార్లు ప్రభు తన యొక్క సేవకులను, తన యొక్క వాక్యంను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అతని యొక్క స్థితిని నేను బయటికి తీస్తానని సెలవిమ్మంటున్నాడు. తన సేవకుని ద్వారా మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు, వాక్యము చేత మాట్లాడుచూ ఉన్నాడు. నీకు నేను జీవమిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను లేవనెత్తాను, నిన్ను స్థిరపరుస్తానని చెప్తుంటే మనము, నీవు నేను అనేక సార్లు ఇంకెందుకు నేను పనికిరానులే, ఎవ్వరు నాకు సహాయం చేయలేరులే అనుకుంటూ దేవుని కృపకు దూరమైపోతూ ఉంటాం. ఆ స్థితిలో నుండి ఏదైనా బయటకు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీకోసము తన సేవకుని, తన యొక్క వాక్యమును నీకోసమే పంపించినాడని గ్రహించుకొని, ఆయన స్వరమును ఆలకించి ప్రభు నీకు తన కృపను ఇవ్వాలని ఆశిస్తున్నాడని గ్రహించుకుంటూ నిన్ను నీవు తగ్గించుకొని దేవుని యొక్క స్వరమునకు లోబడినట్లయితే, నీ హృదయంలో ఆయన వాక్యమునకు స్థలం ఇచ్చినట్లయితే, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే,
ఎలాంటి స్థితిలో ఎండిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఎలాంటి స్థితిలో ఉండను సరే నిన్ను జీవింపగల చేయడని దేవుని యొక్క వాక్యం సెలవు. దేవుని యొక్క వాక్యము జీవమునిచ్చే ఊటగా ఉన్నది. ఆయన యొక్క వాక్యము జీవింపజేసే కార్యములతో నింపబడి ఉన్నది. ఆయన యొక్క మాటలు జీవించే సందేశము నీకు ఇస్తూ ఉన్నాయి. నీవు మరలా బ్రతకగలవు, నీవు మరలా జీవించగలవు, నీకు ఆశీర్వాదం ఉన్నది, నీ జీవితంలో మరలా దేవుని యొక్క రాజ్యంలో స్థలం ఉన్నది, మరలా నీవు స్థిరపరచబడతావు, నీవు పోగొట్టుకున్న రక్షణ నీకు తిరిగి ఇవ్వబడుతుంది అన్న కార్యములను ప్రభు నీకు తెలిపేదానికి తన యొక్క వాక్యమును ఈ ఉదయకాల సమయమున అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు ఆయన స్వరమును ఆలకించాలి. ప్రభు నీతో ఎలాగో మాట్లాడుచున్నాడో అది తెలుసుకొని వాక్యమునకును దేవుని యొక్క కార్యములకు లోబడే జీవితమును కలిగి ఉన్నప్పుడు ప్రభు తన కృపచేత నిన్ను నడిపిస్తాడని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? దేవుని యొక్క స్వరమునకు దేవుని యొక్క కృపకు సమీపముగా ఉన్నావా? ఎండిన స్థితిలో ఉండవచ్చు, కానీ నీకు జీవమిచ్చే ప్రభు తన యొక్క కార్యములను నీ పట్ల సంపూర్ణము చేయాలని వేచి ఉన్నాడు. గ్రహించుకొని ఆయనకు లోబడి నీవు సమర్పించుకో. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు నీ జీవితంలో చూడగలవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యమునకు స్తోత్రములు చెల్లించుకుంటూ మాలో ఉన్న బలహీనతలను, మాలో ఉన్న నాయన లోపములను తీసివేసి మాకు జీవమునిచ్చి నీలోనైనా మేము నడవాలని ఆశిస్తున్న నీ గొప్ప ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ వైపు చూసి నీతో నడిచేదానికి మాకును సహాయము చేయమని విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకొని నీలోనైనా ఉన్న ఆశీర్వాదమును సంపాదించుకునే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.